మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు నా కూతురిగా పుట్టడమే దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతి. అంతేగాని నువ్వు నా కోసం ప్రత్యేకమైన బహుమతి ఏమి ఇవ్వనక్కర్లేదు. పర్వాలేదమ్మా, ఎలాగైనా సరే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీ విషయంలో నాకెలాంటి జలసీ లేదమ్మా. నువ్వు బయటకు రాధని ఎంత ద్వేషించినా నీ మనసులో ఎక్కడో మాత్రం తన మీద ప్రేముంది. దాన్ని నీ నుంచి ఎంత దూరం చెయ్యాలి అని ప్రయత్నించినా ఏదో రకంగా నీకు దగ్గర అవుతూనే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా మీ మధ్య శాశ్వత దూరాన్ని క్రియేట్ చేస్తాను. చూసారండి, ఇది నా కూతురంటే. ఏదైనా సరే ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. ఈ రాక్షసి నీ కూతురు కాదు దేవకి, రాధే నీ కూతురు. అందుకే నీ మనసుని అంత బాగా అర్థం చేసుకుంటుంది. ఈ దొంగ గాయత్రిని బయటికి పంపించి నిజమైన మనవరాల్ని ఇంటికి తీసుకురండి. రాధ నీలాగే ఆలోచిస్తుంది దేవకి. తన బుద్ధి, మంచితనం, తెలివితేటలు అన్నీ నీ నుండి రాధకొచ్చాయి. నా మనవరాలి కాలి గోటికి కూడా ఈ సత్య సరిపోదు. మేలిమి బంగారం లాంటి నీ కూతుర్ని దూరం చేసుకుని ఎందుకు పనికిరాని మట్టి పెట్టని దగ్గర పెట్టుకున్నావు దేవకి. ఈ ముసల్దానికి కాలుతున్నట్టుంది నన్ను మెచ్చుకుంటూ ఉంటే. ఇప్పటికే బాగా ఆలస్యమైంది అత్తయ్య గారు, మీరిక పడుకోండి. పదమ్మ పడుకుందాం. నేను కాసేపు నానమ్మ దగ్గర కూర్చుని వస్తానమ్మా. సరే, అలాగే. ఎక్కువ టైం ఉండుకు, మళ్ళీ నాన్నమ్మ పడుకోవాలి కదా. అలాగే. గుడ్ నైట్ అమ్మా. ఏంటో ముసల్దానా, ఆ రాధని పొగుడుతూ ఉంటే నీకు ఆనందం ఎక్కువైపోయి చేతులు కళ్ళు కదిలిస్తున్నావంటే ఆనందంతో నువ్వు లేచి రాధ ఇంటి వారసురాలు, నీ నిజమైన మనవరాలు అని చెప్పాలనుకుంటున్నావా? నేనిక్కడ ప్రాణాలతో ఉండగా నిన్ను లెగనివ్వను. ఆ రాధని ఈ గుమ్మంలో అడుగు పెట్టనివ్వను. ఎప్పటికైనా నువ్వు మంచానికే పరిమితం. నీ మనవరాలు నిజమైన గాయత్రి బయటికే పరిమితం. నువ్వు లేచేది లేదు, అది వచ్చేది లేదు. నన్ను, నా గాయత్రిని ఇంతలా క్షోభ పెడుతున్న నీకు దేవుడు చాలా దారుణమైన శిక్ష వేస్తాడే. నిన్నసలు వదిలిపెట్టాడు. నీ కర్మ అనుభవించక తప్పదే. అత్తయ్య, నానమ్మా, సరే నానమ్మా, అదే సంగతి. నేను చెప్పింది అర్థమైంది కదా. అంతా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. ఏంటి గాయత్రి, అత్తయ్య గారికి నువ్వేం చెప్పావు? అంతా నువ్వు అనుకున్నట్టు ఏం జరుగుతుంది నాకు చెప్పొచ్చు కదా. లేదు పిన్ని, అది చాలా టాప్ సీక్రెట్. నువ్వు విని తట్టుకోలేవు. కావాలంటే నానమ్మనే అడుగు. ఏంటి, అత్తయ్య గారిని అడగాల? అవును, అత్తయ్య గారిని నేనేం అడిగినా తను సమాధానం చెప్పలేదు కదా. ఏంటో ఈ గాయత్రి ఎప్పుడేం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు.
రాధా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసంతా గాల్లో తేలుతున్నట్టు ఎంతో హాయిగా ఉంది. రాధా, రాధా, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. వంట అయిందా? రాధా, 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 రా. రాధా, రాధా, ఏంటి మనోహర్? ఏమైంది నీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. బానే ఉంటే ఇదేంటి? ఆ, అంటే అది మనోహర్ ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తూ చూసుకోలేదు. అదే ఎందుకు ఆ పరధ్యానం అని అడుగుతున్నాను. అంటే మనోహర్ ఆఫీస్లో అమ్మ నాతో మాట్లాడటం, నాకు కేక్ పెట్టడం, నన్ను మెచ్చుకోవటం, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ చేసేసరికి ఇలా జరిగిపోయింది. పైగా నాకు అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మ నాకు పెట్టిన మొదటి ముద్ద ఆ కేక్. ఏంటి రాధా ఇది? అన్ని రోగాలకి ఒకటే మందు అన్నట్టు నీకు సంతోషంగా ఉన్న పరధ్యానంగా ఆలోచిస్తుంటావు, బాధ వచ్చిన పరధ్యానంగా ఆలోచిస్తుంటావు. ఇలా పరధ్యానంగా ఉండడం తప్ప నీకేం తెలీదా? ఏమో మనోహర్, అదంతా నాకు తెలీదు. ఎన్ని రోజుల తర్వాత అమ్మ చేతి మొదటి ముద్ద అనుభూతిని నేను మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకు కేక్ పెడుతుందా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అలాంటప్పుడు అమ్మ రాధా అంటూ కేక్ పెట్టేసరికి నా ఆనందం అవధులు దాటింది. మరి అంతటి ఆనందాన్ని, చక్కటి అనుభూతిని ఎంతలా ఎంజాయ్ చేయాలి, ఎంత సంతోషంగా ఉండాలి. కానీ నువ్వేంటి ఏదో కోల్పోయినట్టు ఏదో ఆలోచనలో పరధ్యానంగా గడుపుతున్నావు. ఇలాంటివన్నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వెంత జాలీగా ఉండాలి. మనోహర్, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నా మనసంతా అమ్మ ప్రేమతో నిండిపోయి బరువుగా, మోయలేనంత భారంగా ఉంది. నేను సంతోషంతో గంతులేస్తే ఆ అనుభూతి కదిలి ఎక్కడ నా గుండె జారిపోతుందో అని కదలకుండా కూర్చుంటున్నాను. అమ్మ నాకు ప్రేమగా కేక్ తినిపిస్తున్నప్పుడు ఆ క్షణం కాలం స్తంభించిపోయిందో అన్నట్టు నేను అక్కడే ఉండిపోయాను. కాలంతో పాటు కదిలితే అది జ్ఞాపకంగా మారుతుందని, అందుకే మౌనంగా ఆ ఆలోచనతోనే అనుభూతిని పొందుతున్నాను. పిచ్చిరాదా, మీ అమ్మ నిన్ను ఒక్కసారిగా ప్రేమగా చూసుకునేసరికి నీకు అర్థం కావట్లేదు. కానీ నువ్వొక్కసారి ఒక విషయం ఆలోచించు. దుఃఖం, బాధ అనేవి ఎవరితో అయినా పంచుకుంటే తగ్గిపోతాయి, వాటి భారం దిగిపోతుంది. కానీ ఆనందం, సంతోషం అనేవి ఎవరిదైనా పంచుకుంటే మరింత పెరుగుతాయి, గుండె నిండా నిండుతాయి. ఈరోజు రేపు గతం కాకుండా ఉండాలంటే దాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చుకొని ఆనందించాలి, అనుభవించాలి. అప్పుడది ప్రతి క్షణం మనతో పాటే ఉంటుంది. సర్లే, ఓ పని చేద్దాం రాధా. ఈ కట్ చేసిన కూరగాయలతో నువ్వేం వంట చేస్తావులే కానీ మనం బయటికి డిన్నర్కి వెళ్దామా? ఈరోజు మీ అమ్మ ఇచ్చిన జ్ఞాపకాన్ని ఎప్పటికీ నీ మనసులోనే ఉండేలాగా ప్లాన్ చేద్దాం. వెళ్దామా? తమ్ముడు ఎలా ఉన్నావు? నాన్నమ్మకి ఎలా ఉంది? అంత బానే ఉంది కదా? అందరూ బాగున్నారక్క. ఇక్కడ అంతా ఓకే. నీకొక బ్రహ్మాండమైన న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అవునా? ఏంటి తమ్ముడు అది? అక్క, ఈ రోజు పెద్దమ్మ నానమ్మ దగ్గర కూర్చుని నీ గురించి చాలా గొప్పగా చెప్పిందక్క.
పెద్దమ్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉందక్క. నేను పుట్టినప్పటి నుంచి పెద్దమ్మను అంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదక్క. నువ్వు ఆఫీస్లో ఏదో సర్ప్రైజ్ ఇచ్చావంట కదా, దాని గురించి పెద్దమ్మ నానమ్మకి చెప్తూనే ఉందక్క. అవును తమ్ముడు, అమ్మ చాలా హ్యాపీగా ఉందా? అవునక్క, నిజం. పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నువ్వు కూడా ఉంటే చాలా బాగుండేదక్క. కానీ నువ్వు ఇక్కడ లేవు కదక్క. పెద్దమ్మ మాటలు వింటే నువ్వెంత ఆనందించేదానో తెలుసా అక్క? అయినా పర్వాలేదక్క, నేనున్నాను కదా. అందుకే నీకు చెప్పాలని కాల్ చేశానక్క. నువ్వంటే పెద్దమ్మకు చాలా ఇష్టం అక్క. తొందరలో నేను అన్ని సర్దుకొని మన ఇంటికి రావాలక్క. బా, అసలు పెద్దమ్మ నీ గురించి పొగుడుతున్నప్పుడు పాపం ఆమె మొహం చూడాలక్క. మాడిపోయిన పెనవులా నల్లగా అయిపోయి అసహ్యంగా తయారైందక్క. యాక్చువల్గా మొహానికి అదే సూట్ అయిందక్క. గుడ్ల గుబా బంగాళదుంప మొహం ఆవిడ. ఛీ! నువ్వెప్పటికీ ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలి రాధా. నిన్ను అలాగే చూసుకుంటాను నేను. సరే అక్క, ఉంటాను. ఏంటి, ఏమైంది? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మనోహర్. నువ్వన్నది నిజమైంది. ఆనందం, సంతోషం అనేది ఆయన వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది. పద మనోహర్, మనం ఈ రాత్రిని ఆనందాలతో నింపేద్దాం. మీ అమ్మ నీ మీద కొంచెం ప్రేమ చూపిస్తేనే నువ్వెంత హ్యాపీగా ఉన్నావు రాధా. కానీ నా గుండెల్లో నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. నువ్వు దాన్ని గుర్తించి అర్థం చేసుకున్న రోజు నేను కూడా నీలాగే బిహేవ్ చేస్తానేమో. ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏంటి మనోహర్, నన్ను ఉత్సాహంగా ఉండమని నువ్వు డల్ అయిపోయావు? ఏమైంది నీకు? ఆ, మ్మ్. పద వెళ్దాం మరి. మ్మ్. ఈవిడ మొత్తం వినేసిందే ఏంటి? ఏంటి రోషన్, చిన్నపిల్లాడివి కదా అని ఊరుకుంటూ ఉంటే తెగ రెచ్చిపోతున్నావు. ఎవరిని చూసుకుని నీకంత ధైర్యం? తెలుసు కదా, నీ ధైర్యాన్నే బయటకు పంపించిందాన్ని. నా కోపం వస్తే నీ విషయంలో ఊరుకుంటాననుకున్నావా? ఈ డూప్లికేట్ నుంచి తప్పించుకోవాలంటే నాలో ఉన్న నటుని వాడుకోవాలి. నా పర్ఫార్మెన్స్ చూసి హడలెత్తిపోవాలి. అక్క, నన్ను క్షమించక్క. ప్లీజ్ అక్క, నన్ను క్షమించక్క. నా మాట వినక్క. అది నా తప్పే అక్క. ప్లీజ్ అక్క. అక్క, నీ కోపం వస్తే కొట్టక్క. ప్లీజ్ అక్క. అక్క, వదిలే. అక్క, నీ కాళ్ళు పట్టుకుంటా అక్క. రే, అక్క, అక్క, రోషన్. నన్ను క్షమించక్క. అక్క, నన్ను క్షమించక్క. అక్క, ప్లీజ్ అక్క. పడిపోయేలా ఉన్నాను, వదలరా. అక్క, ప్లీజ్ అక్క. నన్ను క్షమించేంత వరకు నీ కాళ్ళు వదలనక్క. అక్క, ప్లీజ్ రే అక్క. బాబు, ముందు నువ్వు పైకి లేరా. పడితే నా తల పగిలిపోతుందిరా. అక్క, నీ తల పగిలిపోయినా నీ ప్రాణం పోయినా నేను మాత్రం నిన్ను వదలనక్క. అక్క, ప్లీజ్ అక్క, క్షమించక్క. ఓరే, నీ కాలు దగ్గర బతుకుతాను కానీ నిన్ను మాత్రం వదలనక్క. అక్క, క్షమించక్క. నేను నిన్ను క్షమించాను. ముందు పైకి లేగ్రా బాబు, అక్క. లేదంటే నేను చచ్చేలా ఉన్నాను. ఈ రోజు నా చేతుల్లో నువ్వు చనిపోయిన పర్వాలేదు కానీ అవసరమైతే నేను జైలు కూడా వెళ్తానక్క. కానీ ముందు నన్ను క్షమించక్క. అక్క, క్షమించక్క. ఒరే, నేను చచ్చిపోవడం ఏంటి, నువ్వు జైల్లో ఉండడం ఏంటి? ఇంట్లో ఉంటే ఏంట్రా? నేను నిన్ను క్షమించాను, ముందు పైకి లేరా బాబు. అక్క, అక్క, లేదక్క, నువ్వు నన్ను క్షమించలేదు. రే రే రే, లేదురా, అక్క, గాడ్ అక్క, ప్రామిస్ రా, నిన్ను క్షమించాను. వదలనక్క. వదలరా, అక్క, లే. అక్క. నువ్వు ఆ రాధతో కలిసి నా గురించి చెడుగా మాట్లాడాలనుకుంటున్నావు కదా? అక్క, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నా వల్ల కాదు. మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ రే, 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 అడగాల్సిందే. రే, వద్దురా వద్దురా బాబు, నేను ఈ టాపిక్ మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అక్క, 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 తొక్క, గుంట నక్క. నేను భయపడవేంటి? నా వెనక రాదక్కుంది.
నన్నేమైనా అంటే బ్యాండ్ బాజా బారాతే. రే రోషన్, యాక్టింగ్ ఇరగదీసావురా. వెరీ గుడ్ రా. పోన్లే, ఈరోజు ప్రాక్టీస్ కూడా అయింది. ఏం చేస్తున్నారు? నువ్వేదో గాల్లో మేడలు కడుతున్నావు కదా, వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయో అని చూస్తున్నాను. ఏంటి కామెడీనా? కామెడియన్లో కనిపిస్తున్నానా? నేను ఒక్కసారి విలన్ కు మారేనే అనుకో, అందరికి ఎలకల మంది ఇచ్చేస్తాను. నేను నిన్ను మాట అడగాలనుకుంటాను, అడగనా? ఏంటో అడుక్కో. అడుక్కో అనకూడదు మాధవి, అడుగు అనాలి. ఆ, సర్లే అడుక్కో. పెళ్లి కాకముందు మీ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఎలకల మందా? అవును, నీకెలా తెలుసు? మాటకు ముందు ఎలకల మందు, మాట తర్వాత ఎలకల మందు అంటుంటే ఎవరికైనా అర్థమైపోతుంది. ఏంటి మనసులో ఏదో అనుకుంటున్నారు? అదే అదేం లేదు మాధవి, అది చాలా లాభసాటి వ్యాపారం. ఎలకలు తింటే లాభాలు వస్తాయి, ఎలకలు తినలేదనుకో నష్టాలు వస్తాయి. అందుకని మీరు తినొచ్చు అంటున్నాను. కాదు, ఏదో అన్నారు, అదేంటో చెప్పండి. అబే అదేం లేదు మాధవి, అదే అనుకుంటున్నాడు. ఒక నుంచి వెళ్ళలేదు. ఛ, ఏంటో ఈ మనుషులతో మాట్లాడటం తక్కువైపోయింది. అవతల గాయత్రి చూస్తే మనసులోనే మాట్లాడుకుంటోంది. గదిలో అత్తయ్య గారు మనసులో మాటలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా మనసులోనే మాట్లాడుకుంటున్నారు. అసలు మీరు మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే అప్పుడు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అది తెలిస్తే వచ్చేది క్లారిటీ కాదు, ప్రతి ఇంట్లో యుద్ధాలు. ప్రపంచం మొత్తం World War III వచ్చి అందరినీ తీసుకెళ్లిపోతుంది. అదిగో మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. అదే అదేం లేదు మాధవి, నీలాంటి ఇంటెలిజెంట్ బ్యూటీ ఉన్న భార్య దొరకడం నా అదృష్టం అని ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అంతే. అవునా? అలా అయితే డైరెక్ట్ గా నాతో చెప్పొచ్చు కదా, నేను ఆనందపడతాను కదా. మరి ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మనసులో అనుకోవడం ఎందుకు? బుద్ధి తక్కువై ఇంకోసారి అన్నీ నీతో డైరెక్ట్ గానే మాట్లాడతాను. వస్తానే. ఎక్కడికి? అబ్బా, ప్రతిదీ దీనికే కావాలి, ఎక్కడికి ఎందుకని అడుగుతూనే ఉంటుంది. అదిగో మళ్ళీ ఏదో మనసులో మాట్లాడుకుంటున్నారు. అదేం లేదు మాధవి, అలా ప్రశాంతత కోసం బయటికి వెళ్ళి వస్తానని చెప్తున్నాను. బాయ్. అసలు మనసులో మాటలు నాకు తెలిస్తే ఎంత బాగుంటుందో. మనోహర్, ఈ బైక్ ఇక్కడిది? ఇప్పుడు దానికన్నా మనం డిన్నర్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది కాదు మనోహర్, ముందు బైక్ ఎక్కు. ఎక్కు. సారీ. మనోహర్, ఇక్కడెందుకు ఆపా? మీ అమ్మాయిలకి పానీపూరి అంటే ఇష్టం కదా, భయ్యతోడ ప్యాజ్ దాలో అనేది ఒక ఎమోషన్ కదా, అందుకే స్టార్టర్గా పానీపూరితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు పానీపూరి అంటే ఇష్టం అని తెలిసి అలా చెప్పకుండా ఇలా చెప్తున్నావు అన్నమాట.
నీ ఇష్టాలు ఇప్పుడేంటి, నాకెప్పుడో తెలుసు. పద దిగు. భయ్యా ప్లేట్ పానీపూరి. అదేంటి మనోహర్, నువ్వు తినవా? నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నువ్వు కానీ. బాగుందా? నా చిన్న చిన్న ఇబ్బందులు కూడా నువ్వు మేనేజ్ చేస్తావు మనోహర్. నీకిష్టం లేకపోయినా నా గురించి నువ్వు తింటున్నావు. అక్క నీకు దోశ, బావా నీకు ఇడ్లీ.